హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. రైతులకు శుభవార్త. ప్రతి నెల రైతుల ఖాతాలోకి 3000. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే నేను చెప్పబోయే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు బాగా అర్థమవుతుంది. వీడియో నచ్చితే వీడియోకు లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైనా, వృత్తిలో ఉన్నవారైనా, ఇలా ఎవరైనా 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత రిటైర్ అవ్వక తప్పదు. ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకోక తప్పదు. వారికి కంపెనీలు నెల నెల పెన్షన్ చెల్లిస్తుంటాయి. ఇలా అందరికీ పెన్షన్ వస్తుంది. కానీ మనకు అన్నం పెట్టే రైతన్నకు 60 సంవత్సరాలు దాటిన తర్వాత పరిస్థితి ఏమిటి? ఆ వయసులో కూడా కష్టపడాల్సిందేనా? ఇంటి దగ్గర ఉంటే పెన్షన్ల ఆదాయం వచ్చే మార్గం లేదా? సరిగ్గా కేంద్ర ప్రభుత్వం ఇదే ఆలోచన చేసింది. రైతులకు కూడా 60 సంవత్సరాలు దాటిన తర్వాత పెన్షన్ ఉండాలి అని భావించింది. ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన పేరుతో ఓ పథకాన్ని తెచ్చింది. 60 సంవత్సరాల వయసుతో నిండిన ప్రతి రైతు నెల నెల 3000 అందుకోవచ్చు. చిన్న సన్నకారు రైతుల కోసం దీన్ని రూపొందించారు. వృద్ధాప్యంలో వారికి ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో కేంద్రం దీన్ని తెచ్చింది. 18 సంవత్సరాల వయసు నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు ఉండి 5 ఎకరాలలోపు రైతులు ఈ పథకంలో చేరడానికి అర్హులు. ఈ పథకంలో చేరిన రైతు మరణిస్తే అతని భార్యకు లేదంటే భర్తకు ఈ పెన్షన్ అందిస్తారు. ఈఎస్ఐ, ఈపీఎఫ్ఓ, ఎన్పీఎస్ తదితర పథకాల్లో ఉన్నవారు ఇందులో చేరడానికి అనర్హులు. ఈ పథకంలో చేరిన రైతు తనకు 60 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ప్రతి నెల 55 నుంచి 200 వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. ఇది పూర్తి కాకుండా రైతు మృతి చెందితే అతని భార్య దీన్ని కొనసాగించుకోవచ్చు. నెలకు 3000 రూపాయలు కావాలనుకున్న వారు 18 సంవత్సరాల వయసులో 55 రూపాయలు, 40 సంవత్సరాల వయసులో 200 రూపాయలు డిపాజిట్ చేసుకుంటూ రావాలి. సమీపంలోని మీ సేవా కేంద్రానికి వెళ్లి ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, ఫోన్ నెంబర్తో పాటు ఇతర వివరాలన్నీ అందజేసి పథకంలో చేరొచ్చు. 60 సంవత్సరాలు దాటిన తర్వాత క్లెయిమ్ చేసుకోవచ్చు. Subscribe for more videos. Thanks for watching friends.